పార్టీని బలపతి చేసుకోవడం ఎవరు తప్పన్నారు, అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం. సరే లక్ష్మణ్ ఒక మాట వినండి. మీ పరిస్థితి ఏంటి? ఏం సార్ వైసీపీ పరిస్థితి ఏంటి? మళ్ళీ రప్పారప్పాలు అంటున్నారు సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం ఈ రోజున ఎక్కడ చూస్తున్న అక్రమైనటువంటి నిర్బంధన, అక్రమైనటువంటి అరెస్టులు, అక్రమైనటువంటి కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తే మనం చూసాం మొన్నటి వరకు వెంకటరెడ్డి గారిని ఏ రంగా అయితే అసలు ఆ కేసు మీద సిఐ సతీష్ జరిగినటువంటి అది హత్యను కొంత తీసుకువెళ్ళాడు. ఆ రోజు బండారు వంశీ లైవ్ లోనే ఉన్నారు. వెంకటరెడ్డికి ఏమీ కాదండి, ఆయన ఉదయానికల్లా వస్తాడు అన్నాడు. ఆయన నిజంగా ఉదయానికి వచ్చి ఇంకో డిబేట్ లో కూర్చున్నాడు. వస్తారు సార్, వస్తారు. ఎందుకంటే పెట్టిన కేసు తీసుకెళ్లారట, వెహికల్ లో తీసుకెళ్లారు, బ్రేక్ఫాస్ట్ పెట్టారట, ఆయన చెప్తున్నారు లంచ్ పెట్టారట. ఖచ్చితంగా ఆ కేసులో ఎందుకంటే వర్మ గారు ఇప్పుడు నాకు నోటీసులు ఇచ్చారు. నిన్ననే విజయవాడలో నోటీసులు తీసుకున్నాను. కైకలూరు నుంచి వచ్చారు, కైకలూరు నుంచి వచ్చి నాకు నోటీసులు ఇచ్చారు. ఏం చేశారు, మీరేం చేశారు సార్? నాకు నా మీద పెట్టిన కేసు ఏంటంటే కైకలూరులో అప్పుడు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ దళితుల మీద దాడులు చేశారు. దాడి చేసి కైకలూరు ఆ పట్టణం అంతా కూడా గందరగోళంగా కత్తులు కర్రలు పెట్టుకొని వీరంగా సృష్టిస్తే ఇది కరెక్ట్ కాదు, దళితులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఇప్పుడే 20 సీట్లు వస్తేనే ఇది ఎలాగైతే రేపొద్దున రాజ్యాధికారం వస్తే అక్కడ దళితులు ఉండనివ్వరేమో అనే ఒక పోస్టు వేరే వాళ్ళు ఎవరో ఫేస్బుక్ లో పెడితే ఆ పోస్ట్ నాకు నచ్చి నేను నా ఫేస్బుక్ ఐడిలో నేను పోస్ట్ చేశాను. నాకు కూడా పెట్టాను. ఏం సార్ ఆ పోస్ట్ మీకెందుకు నచ్చింది సార్? నేను ఒక దళిత్ సార్, నేను దళిత్ కాబట్టి నా దళిత జాతి బిడ్డల మీద దాడులు జరిగినప్పుడు నేనే స్పందిస్తాను. నిన్న ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మనం చూసాం, ఎక్కడైతే ఆ రోజున దాడి చేసి అదే కారు మట్టించి చంపేశారో ఆ రోజున కూడా స్పందించాం. ఎందుకంటే వర్మ గారు ఇటువంటి అక్రమ కేసులు బనాయించడం, నోరు కట్టేస్తూ ఉంటే విధానపరంగా మాట్లాడొచ్చు కదా. ఈ రప్పారప్పాలు గంగమ్మ జాతరలు అంటే మాకు 3.5 సంవత్సరాలు ఉంది, మేము చేయలేమా అంటున్నారు వాళ్ళు. మీరు 29కి చేయమనండి. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కూడా మీరు చేస్తామని చెప్తా ఉన్నాం, వాళ్ళు చేసి చూపిస్తా ఉన్నారు అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉన్నారు, దౌర్జన్యంగా కొట్టడం జరుగుతూ ఉంది. మీరు 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే రఫా కొంతమంది ప్లకార్డ్ చూపించు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు చూపిస్తారు, తప్పే ఉంది. ఆ రకంగా మీరు హింసించారు కాబట్టి చూపిస్తూ ఉన్నారు. వంశీ 88 దాటితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫెస్ట్ రాష్ట్రంగా ఉంది అని పేరు తెచ్చుకోవడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈ ఒక మాట సార్, మీరే మాట్లాడండి వంశీ గారు. ఒక మాట, ఈ రోజున నిన్ననే కదా రిలీజ్ అయింది లిస్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శాంతి భద్రతల్లో లోపించడం వల్ల 36వ స్థానంలో ఉన్నాం. కింద నుంచి ఫస్ట్ స్థానంలో మనము ఉన్నాం. వంశీ గారు మీరు అలా చెప్పుండాలిగా. సేఫెస్ట్ సరే చెప్పారు కదా. ఓకే వినండి. అది 2023-24 సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో తమరి హయాంలో రాష్ట్రం అలా ఉందన్నమాట, 36వ స్థానంలో. ఇప్పుడు బానే ఉంది. ఈ రిపోర్ట్ వస్తుంది. మన కళ్ళకి వస్తే వంశీ గారు అదే 2023 నుంచి 24 వరకు మీరు చెప్పిన 36వ స్థానం ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉందనేది వచ్చే సంవత్సరం వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, నిజమే 36వ స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫెస్ట్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫెస్ట్ ప్లేస్ గా ఉండాలి అని మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు